ఆవకాయ ఆంజనేయ కథ మొదలెట్టినాడు చూడారయ్యా శక్తినంతా చూడగట్టి చెట్టు దులిపినాడు అంజయ్య ఎర్ర ఛాయ కోతి అవతార వెంటమాయ కత్తి సేత పట్టకుండా కాయ కోసినాడు కపిలయ్యా అంజనమ్మ ముందు పంజుల్ పుంజుల్ సీడి మామిడి ముక్కలు కుప్పల్ తెప్పల్ అంజనమ్మ ముందు పంజుల్ పుంజుల్ సీడి మామిడి ముక్కలు కుప్పల్ తెప్పల్ టెంకలోని జీడి వంకలెన్నున్నా పులిగోరు పళ్ళతో పరపర తీశాడు రో అంజనాద్రి హనుమంత నీ సిరుకు చెప్పలేనంతో అంజనాద్రి హనుమంత నీ శక్తి లెక్క ఒప్పినంతో పక్కవాటం లెక్క సైక కళ్ళుప్పు కడలి వదలనంటే ఒకతోటి కెరటమాపి ఒట్టు నిండేశాడు ఉప్పు పంట గొడ్డుకారం ముక్క మునిగి పైకి మొక్కుతుంటే చిన్న తల్లి కంటిరెప్ప నంటకుండా తిప్పే గాలివాటం పిండి ఎంత చల్లి చల్లి ఆరబెట్టి నాది తల్లి తల్లి ఆవ పిండి ఎంత చల్లి చల్లి ఆరబెట్టి నాది తల్లి తల్లి గండు పిల్లి ధూళి గట్టి గిగిరస్తే అడ్డుగా నిల్సోని అంగుడుతో మింగాడు రో కూతలు గోర చప్పుళ్ళు ఆవకాయ తంతు జరగతుంటే మెంతులేసే నందలోనే పిట్టలెల్ల కొట్టినాడు కథ ఎత్తి ఉప్పు డొక్క దిష్టి బొమ్మ పచ్చడొక్క చూసి దిష్టి పెడితే వెల్లుల్లి రప్పల్ల చెప్పలిసి నూనె తిండినాడు రో గుండెత్తి సట్టి నిండా సరుకు కుక్కి కుక్కి ఒట్టి నెట్టి ముక్కెట్టి ఎట్టి సట్టి నిండా సరుకు కుక్కి కుక్కి ఒట్టి నెట్టి ముక్కెట్టి ఎట్టి అంత పెద్ద దేవుడు అసలగలేక ఆవజాడి తీసి సంపాదించాడు రో అంజనాద్రి హనుమంత నీ సరుకు చెప్పలేనంతో అంజనాద్రి హనుమంత నీ శక్తి లెక్క ఒప్పినంతో సట్టి నిండా సరుకు కుక్కి కుక్కి ఒట్టి నెట్టి ముక్కెట్టి ఎట్టి అంత పెద్ద దేవుడు అసలగలేక ఆవజాడి తీసి మా కోవిడ్ నుంచి మేడం గారు చాలా 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 హెల్ప్ చేశారు. మా బీద కుటుంబాలని అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు. వేసవి సెలవుల్లో ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్లో మామిడికాయ పచ్చడి కూడా మాకు పెట్టియడం జరిగింది. మేడం వాళ్ళకు చాలా ధన్యవాదాలు. మాకు ఎప్పుడు ఈ రకంగానే హెల్ప్ చేయాలని మేము కోరుకుంటూ దేవుడు వాళ్ళకు అన్ని రకాలుగా చూసి మమ్మల్ని కూడా ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. నమస్కారం. పోచంపల్లిలో ఉన్నటువంటి పేద చేనేత కార్మికులు మరియు పేద కుటుంబాలందరికీ కూడా రామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్ వారు గత 4 సంవత్సరాల నుంచి కరోనా నుంచి కూడా వీరికి అన్ని రకాలుగా కూడా విద్య, వైద్యం, ఆర్థికంగా కూడా వీరికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా మమ్మల్ని
వీరి యొక్క బాధల్ని, వీరి యొక్క కష్టాలను, నష్టాలందరినీ కూడా వీరి యొక్క గుర్తించి రామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చి వీరందరికీ కూడా నిత్యావసర వస్తువులు మరియు ఆర్థిక సహాయము, విద్య, వైద్యం అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క వేసవిలో కూడా వీరందరికీ కూడా తినడానికి ఒక మామిడికాయ పచ్చడి కూడా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వీరందరికీ కూడా సుమారు 1000 మామిడికాయలతోటి పచ్చడిని వీరే స్వయంగా పోచుపల్లి గ్రామానికి విచ్చేసి వీరే సొంతంగా తయారు చేసి వీరందరికీ కూడా పంపిణీ చేయడం అనేది జరిగింది. పచ్చడి పంపిణీ చేయడం జరిగింది. కావున అలాగే రామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.